లబ్ధిదారులకు ఇంటి వద్దే పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలి. వాలంటీర్లకు బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కమిషనర్కు ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు వినతి పత్రం అందజేశారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు కమిషనర్ను కలిశారు. అనంతరం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. జోనల్ కమిషనర్ కార్యాలయం దగ్గర కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ప్రధానంగా పెన్షన్ విషయంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఎంత అబద్దాలు చెప్పి ఈరోజు రాజకీయ లబ్ధి పొందుతున్నాం అనేటువంటిది చూస్తే వాలంటరీ వ్యవస్థని ఒక ప్రజా సేవకులుగా వాడేటువంటి పరిస్థితి ఉండుంటే ఈ సమస్య వచ్చేది కాదు. వాళ్ళని పార్టీ కార్యకర్తలుగా కొన్ని చోట్ల వాడటం వల్ల ఎలక్షన్ కమిషన్ ఒక నిబంధన ఏదైతే డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది వారి చేతుల మీదుగా చేయకూడదని చెప్పినటువంటి పరిస్థితిని వారికి దీన్ని ఏదో ఎలక్షన్ పైన ఎలక్షన్ కమిషన్ పైన లేకపోతే మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ పైన లేకపోతే తెలుగుదేశం పార్టీ పైన నెపం నెట్టేస్తూ ఏదైతే దీనికి కారణం దీని వెనుక ఉండేటువంటి కారణం ఈరోజు 1వ తారీఖు ఇవ్వాల్సినటువంటి పెన్షన్కి సుమారు 13,000 కోట్ల రూపాయలు మార్చి 16 తర్వాత అంటే మార్చి 16కి నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చింది. 16 నుంచి 30వ తారీఖు లోపు 13,000 కోట్ల రూపాయలు సొంత కాంట్రాక్టర్లకి ఆయన బిల్స్ పే చేశారు. నిధులు పెన్షన్ 1వ తారీఖు ఇవ్వాలనుకున్నప్పుడు నిధులు అనేటువంటివి ఈరోజు పెన్షన్కి కేటాయించినటువంటి నిధులు లేకుండా చేసి ఆ నెపాన్ని ఈరోజు ఎలక్షన్ కమిషన్ పైన తెలుగుదేశం పార్టీ పైన వేయడం దారుణం. ఎందుకంటే సాక్షి పత్రికలోనే మార్చి 28వ తారీఖున ఒక ప్రకటన వచ్చింది. ఎప్పుడు ఇస్తారు? పెన్షన్ 3వ తారీఖు ఇస్తామని. కానీ 1వ తారీఖు పెన్షన్ రాలేదని చెప్పి ఇప్పుడు బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. మేము ఈరోజు కమిషనర్ని కోరాము. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 134,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. సెక్రటరీస్, విలేజ్ సెక్రటరీస్ ఉన్నారు. ప్రత్యామ్నాయంగా ఇంటికి చేర్చేటువంటి క్రమంలో నేను మొన్న ప్రకటన చూసాం. మరలా అందరూ కూడా సచివాలయాలకు రండి. ఏదైతే ప్రభుత్వ కార్యక్రమం ఇప్పటి వరకు ఉందో ఈ ఎలక్షన్ ఏ నిబంధన వచ్చినా ఆ కొనసాగేలా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మరి అలాంటి పెన్షన్ కార్యక్రమం అనేటువంటిది ఇంటింటికి చేరకుండా మరలా సచివాలయాలకు రమ్మని చెప్పేటువంటి ప్రకటన కానివ్వండి, ఇవన్నీ కూడా ఆందోళన చెందేటువంటి పరిస్థితి వచ్చింది. మీ దగ్గర ఉండేటువంటి ప్రత్యామ్నాయంగా